జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు 211 వచనాలు ఉన్నాయి. అయితే ఈ యొక్క గ్రంథంలో 1 నుంచి 6 అధ్యాయాలు ఏం రాయబడి ఉంటాయంటే ఒక 8 దర్శనాలు జకర్యాకి చూపించినవి ఉన్నాయి. ఎన్ని దర్శనాలు? 8 దర్శనాలు జకర్యాకి చూపించినవి ఉన్నాయి. ఏమేమి దర్శనాలు చెప్తాను, ఒక్కొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒకటి, ఎర్రని గుర్రం పైన ఒక వ్యక్తి వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వెనకాల ఒక ఎర్రని గుర్రం ఉంది, ఒక తెల్లని గుర్రం ఉంది, ఒకటి చుక్కలు ఉన్న గుర్రం ఉంది. 3 గుర్రాలు ఆయన వెనకాల వస్తున్నాయి. ఒక వ్యక్తి మాత్రం ఎర్రని గుర్రం మీద వస్తున్నాడు. అది ఫస్ట్ దర్శనం. రెండో దర్శనం ఏంటంటే 4 కొమ్ములు ఉన్నాయి, 4 కంసాలు ఉంటారు. నేను దాని అంతటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయను, తర్వాత మనం ఫ్యూచర్లో ఒకవేళ టైం ఉంటే అప్పుడు చూసుకుందాం. నెక్స్ట్ 3వది ఏంటిదంటే కొలనూలు, ఒక కొలనూలు కనిపిస్తుంది. 4వది ఏంటంటే ప్రధాన యాజకుడైన ఎవరు, యెహోషువ అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆయన మలిన వస్త్రాలు ధరించుకుని ఉంటాడు. ఆ మలిన వస్త్రాలను తీసివేయమని చెప్పి ఆయనకు ఒక కిరీటాన్ని ధరింపచేయడం, అవన్నీ మనం చూస్తాం. 4వది మలిన వస్త్రాలను ధరించిన ప్రధాన యాజకుడు. 5వది ఏంటంటే దీపస్తంభము, 2 ఒలీవ చెట్లు కనపడతాయి. హల్లెలూయా. 6వది ఏంటంటే ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఎగిరిపోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అది 6th దర్శనం. 7వది ఏంటంటే ఒక కొల, ఒక తూము, ఒక దోషమూర్తి కనిపిస్తారు. హల్లెలూయా. నెక్స్ట్ 8వది ఏంటంటే 2 ఇత్తడి పర్వతాలు, 4 రథాలు కనిపిస్తాయి. హల్లెలూయా. నెక్స్ట్ 7th 8th చాప్టర్స్ లో ఏముంటదంటే 4 సందేశాలు ఉంటాయి. 4 మెసేజెస్ ఇస్తాడు దేవుడు. ఎన్ని? 4 సందేశాలు ఉన్నాయి. లాస్ట్ 9 నుండి 14 వరకు 2 భారాలు ఉంటాయి. 2 భారాలు ఏంటిదంటే అది యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ గురించి ఉంటది. అయితే జకర్యా పుస్తకాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ 1 to 6 చాప్టర్స్, 8 దర్శనాలు, 7, 8 అధ్యాయాల్లో ఏముంది? 4 సందేశాలు, తర్వాత 9 నుంచి 14 వరకు 2 భారాలు. 2 భారాలు ఏంటవి? ఒకటి యేసుక్రీస్తు మొదటి రాకడ, రెండోది యేసుక్రీస్తు రెండో రాకడ. క్లియరా? జకర్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకం చేసుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. పక్కన వాళ్ళకి ఒకసారి చెప్పండి. జకర్యా అనే పేరుకు అర్థం ఏంటంటే యెహోవా జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఏమి జ్ఞాపకం చేసుకున్నాడు? ఏమి జ్ఞాపకం చేసుకున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు బబులోను బానిసత్వంలో ఉన్నారు. ఎక్కడ? బబులోను అనే ఒక దేశంలో బానిసత్వంలో ఉన్నారు. అక్కడ ఉన్న ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇర్మియాతో దేవుడు ఏమంటాడంటే నేను 70 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బయటికి తీసుకొని వస్తా. హల్లెలూయా, హల్లెలూయా. 70 సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ ఇక్కడ నుంచి బబులోను బానిసత్వం నుండి బయటికి తీసుకొస్తాను. అప్పుడు మేబీ అప్పుడు 70 years అయిపోయినట్టున్నాయి. అప్పుడు దేవుడు వీళ్ళని ఏం చేశాడు? జకర్యా టైంలో దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గారి తండ్రి పేరు ఏంటంటే బెరాక్యా. హల్లెలూయా. ఏం పేరు? బెరాక్యా. వాళ్ళ తాతయ్య పేరు ఏంటంటే ఇద్దోకు. ఏం పేరు? ఇద్దోకు. జకర్యా తండ్రి గారు జకర్యా చిన్నప్పుడే చనిపోయారు. ఈయన మొత్తం పెరిగింది వాళ్ళ తాతయ్య దగ్గర పెరిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా మన జీవితాల్లో అనుకుంటూ ఉంటాం, నాకు తండ్రి లేడు, నాకు ఎవరు లేరు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేరు, నా జీవితంలో ఒక ధైర్యంగా నిలబడే వాళ్ళు మా వెనకాల ఎవరు లేరు అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ జకర్యా తన తండ్రి లేనప్పటికీ వాళ్ళ తాత దగ్గర దేవుని యొక్క విధులన్నిటినీ నేర్చుకుంటూ దేవుని యొక్క పరిచర్యకు తనను తాను సమర్పించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఒకవేళ నీ తండ్రి లేకపోయి ఉండొచ్చు, కానీ తండ్రి లాంటి వాళ్ళని ఎవరినో పెట్టి ఉండొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటప్పుడు నువ్వు వాళ్ళు చెప్తున్నది వీళ్ళేంటి నాకు చెప్పేది అనే భావన రానివ్వకుండా వాళ్ళు ఏదైతే నీ కోసం మంచి కోసం చెప్తున్నారో అది తీసుకొని ఒకవేళ నువ్వు వాటిని అనుసరించి నడిస్తే హల్లెలూయా. అంతే. ఎందుకండి ఎవరు లేకపోయినా కానీ మనకి ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. యేసయ్య ఏదైతే నీకు చెప్తున్నాడో అది ఒకవేళ నువ్వు విని దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు కూడా రాబోయే దినాల్లో ఏం చేస్తావు? దేవుని యొక్క పరిచర్యను బహుబలంగా చేస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా తన తాత దగ్గర అని నేర్చుకున్నాడు. అది తాతయ్య పేరు ఏం పేరు చెప్పాను? ఇద్దోకు. వెరీ గుడ్. ఏం పేరు? ఇద్దోకు. ఇద్దోకు యొక్క యాజకుడు, ప్రవక్త. ఆయన వృద్ధుడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాం అంటే నా ఏజ్ అయిపోయింది, హల్లెలూయా, హల్లెలూయా, నా ఏజ్ అయిపోయింది కానీ నేను ఏం చేస్తాను అని అనుకుంటారు చాలా మంది పెద్దవాళ్ళు. కానీ ఆయన వృద్ధాప్యంలో తనకి కింద ఉన్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఒక మంచి ఆయుధాన్ని ఇద్దోకు తయారు చేశాడు. ఎవరు ఆయుధం? జకర్యా. హల్లెలూయా.
మీకు కూడా ఏదైనా ఒక పని ఇస్తే అది శక్తి వంచన లేకుండా చేయండి. మీకు ఎవరైనా నేను వృద్ధుని కదా, లేకపోతే నేను అట్లా కదా. ఇక్కడ జకర్యా యవ్వనస్తుడు, ఆయనకి ఎన్ని ఇయర్స్ అప్పుడు సర్వ్ చేశాడంటే 28 ఇయర్స్ అప్పుడు ఆయన పరిచర్యను స్టార్ట్ చేశాడు. మంచి యవ్వన ప్రాయంలో తనను ఎవరికి సమర్పించుకున్నాడు? దేవునికి సమర్పించుకున్నాడు. నేను యవ్వనస్తుడిని కదా ఏం చేస్తా అని అనుకోదు. నేను వృద్ధుని కదా, వృద్ధురాలిని కదా నేను ఏం చేస్తాను అని అనుకోవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వృద్ధులైనప్పటికీ యవ్వనులైనప్పటికీ యేసు ప్రభుకి తండ్రి అన్న దేవుడికి వాడుకోవడానికి ఏజ్తో సంబంధము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏజ్తో సంబంధం లేదు. హల్లెలూయా. యేసయ్య ఒక దగ్గర ఇర్మియా అంటాడు, ప్రభా నేను బాలుడను. దేవుడు ఏమంటాడు? నువ్వు బాలుడను అనొద్దు. చిన్నపిల్లోడువా నువ్వు, లేకపోతే ముసలోడువా, లేకపోతే యవ్వన ప్రాయంలో ఉన్నవా, ఏజ్తో సంబంధం లేదు. దేవుడు సంసిద్ధంగా ఉన్న ఎవరినైనా వాడుకోవడానికి రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం రెడీ అవ్వాలి. ఒక ఆరి ఏంటి రెడీ. దేవుని కోసం మనం సంసిద్ధంగా ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అయితే జకర్యా ఎక్కడ పుట్టాడంటే బబులోన్లో పుట్టాడు. చాలాసార్లు మనం పుట్టిన ప్రాంతాన్ని బట్టి కూడా మనల్ని మనం ఏమంటారు ఎస్టిమేషన్ వేసుకుంటాం అంటాం చూడండి. మనం తక్కువగా చేసుకుంటాం. అరే నేను ఈ గ్రామంలో పుట్టా, నా గ్రామానికి లేకపోతే నా ప్లేస్కి వాల్యూ లేదు. లేకపోతే బబులోను అంటే పాపం కూడా తీసుకోవచ్చు. ఏంటి పాపం, లేకపోతే బబులోను చూపించినప్పుడు అదొక వేశ్య అని కూడా చెప్తారు. అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పెరుగుండొచ్చు, లేకపోతే అట్లాంటి పరిస్థితుల్లో నువ్వు పుట్టుండొచ్చు. కానీ దేవుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా, ఎలాంటి కుటుంబంలో పుట్టినా, ఎలాంటి ఏమంటారు బంధకాల్లో ఉన్నా, అక్కడ బబులోన్ అంటే ఒక బంధకాలు ఉన్నా దేవుడు ఏం చేస్తాడు? అక్కడి నుంచి విడిపించి నిన్ను వాడుకుంటాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా బబులోన్లో పుట్టాడు, కానీ దేవుడు ఆ బబులోను బానిసత్వం నుంచి విడిపించి బయటికి తీసుకొని వచ్చి వాడుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అదే జకర్యా ఏ సమయంలో పుట్టాడంటే 500 BC, అంటే యేసుక్రీస్తు పుట్టక ముందు 548 ఆ టైంలో పుట్టిండొచ్చు. జకర్యా పుట్టిన ఒక 10 సంవత్సరాలకి అంటే 38 ఆ సమయంలో వీళ్ళందరూ బబులోన్ నుంచి బయటకు వచ్చారు. హల్లెలూయా. దేవుడు రిలీజ్ చేశాడు. ఎలా రిలీజ్ చేశాడంటే ఆ టైంలో కోరేషు అని ఒక రాజు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజుతో దేవుడు మాట్లాడాడు అనమాట. ఏమనంటే నా ప్రజలను విడిపించు, నా ప్రజలకు ఆజ్ఞ ఇవ్వు, వెళ్ళిపోమని చెప్పు అని వాళ్ళని రిలీజ్ చేయమని చెప్పి ఆ కోరేషు రాజుకి ఆజ్ఞాపిస్తే కోరేషు ఏం చేశాడంటే ఆ ప్రజలందరికీ చెప్పాడు, ఇగో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని నేను రిలీజ్ చేస్తున్నాను, మీరు వెళ్ళి మీ యొక్క టెంపుల్ని రీబిల్డ్ చేసుకోండి. హల్లెలూయా. మీరు తిరిగి మీ యొక్క ఆలయం ఏదైతే ఉందో దానిని కట్టండి అని చెప్పారు. హల్లెలూయా. చాలాసార్లు మన యొక్క ఆలయాలు కూడా పాడైపోయిన స్థితిలో ఉంటాయి. ఆలయం అంటే ఏంటి? నీ దేహం ఎవరికి ఆలయం అంటావు? దేవునికి ఆలయం. మన దేహము లేదా మన హృదయము ఏమైపోయిందంటే పాడైపోయిన స్థితిలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే రీబిల్డ్, మళ్ళీ తిరిగి కట్టబడండి. హల్లెలూయా, హల్లెలూయా. మామూలుగా అయితే ఒక బిల్డింగ్ మనం కడితే ఎలా నార్మల్ గా ఫస్ట్ టైం కట్టుకుంటాం, మళ్ళీ తిరిగి కట్టినప్పుడు ఎలా కట్టబడుతుంది? స్ట్రాంగ్ గా కట్టబడుతుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఎవరు పడగొట్ట జాలినంత గట్టిగా కట్టుకుంటాం కదా. ఫస్ట్ మనము నార్మల్ గా కట్టుకుంటాం, తర్వాత స్ట్రాంగ్ గా కడతాం. ఇప్పుడు మీ యొక్క ఆలయాలు మామూలుగా కట్టబడి ఉన్నాయేమో, మీ హృదయం నార్మల్ గా ఉందేమో, కానీ ఇప్పుడు తిరిగి దేవుడు కట్టమంటున్నాడు. ఎట్లా అంటే స్ట్రాంగ్ గా. ఆమేన్, హల్లెలూయా. అలా కట్టబడ్డానికి దేవుల్లో మనము అంచెలంచెలుగా బైబిల్లో ఉంటుంది, నువ్వు పరిశుద్ధ ఆత్మలో కట్టబడాలి. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మీరు ఏదో వాక్యం విని ఏమంటారు ఆ విధంగా జీవిస్తున్నారేమో, కానీ ఇప్పుడు ఎప్పుడైతే మనం పరిశుద్ధ ఆత్మను పొందుకొని ఆయన శక్తితో నింపబడి కట్టబడతామో స్ట్రాంగ్ గా అవుతాం. ఆమేన్. నీ యొక్క ఆలయము ఏంటి? దేహము. నీకు అనారోగ్యం కానీ ఏదైనా ఉంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు? వాటన్నిటిని రిమూవ్ చేసేస్తాడు. ఆమేన్, ఆమేన్. అదే దేవుని ఆలయాన్ని కట్టడానికి చాలా ఆటంకాలు వచ్చాయి ఆ సమయంలో. ఎవరు ఆటంకపరిచారు ఆ సమయంలో అంటే సమరయులు అనే వాళ్ళు ఆటంకపరిచారు. అసలు ఈ సమరయులు ఎవరు? హల్లెలూయా. సమరయులు ఎవరు అంటే ఓమ్రి అనే ఒక రాజు ఉండేవాడు. ఓమ్రి అనే రాజు ఇజ్రాయేలు రాజు. అయితే ఈయన ఏం చేస్తాడంటే ఒక కొండను కొంటాడు, ఒక కొండ ప్రాంతాన్ని కొని ఆ కొండ ప్రాంతానికి పేరు పెడతాడు. ఏమనంటే షోమ్రోను అని. పుట్నోట్లో ఏమని ఉంటుంది అంటే సమరియా అని పేరు పెడతాడు. హల్లెలూయా,
అయితే ఈ సమరయ పట్టణంలో ఎవరున్నారంటే ఇజ్రాయేల్ ప్రజలే ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలు ఉన్న అప్పుడు ఒక అష్షూరు రాజు ఈ యొక్క పట్టణం మీదకి దండెత్తి ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఇజ్రాయేల్ ప్రజలందరినీ అష్షూరు దేశానికి చెరుకొని పోతాడు. అక్కడున్న అష్షూరీలను తీసుకొచ్చి ఇక్కడ పెడతాడు. వీళ్ళందరూ ఏమైపోతారంటే మిక్సప్ అయిపోతారు. అన్య జనాంగము దేవుని యొక్క జనాంగము కలిసిపోతాయి అనమాట. ఆ మిశ్రిత జనం అంటే దేవునికి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాపము, దేవుడు, పరిశుద్ధత రెండు కలిసి ఉంటుంది. ఎక్కడైనా కలిసి ఉండదు. ఆ రెండు కలిసి ఉంటే దేవునికి అది ఇష్టము ఉండదు. సేమ్ వే ఇక్కడ ఈ అష్షూరీలు ఇజ్రాయేలీలు కలిసి ఉన్న ఆ యొక్క వాళ్ళని దేవుడు ఇష్టపడలేదు. ఏం చేశాడంటే ఒకసారి వాళ్ళ పైకి సింహాలను పంపించాడు. మనం బైబిల్లో చూస్తే కనిపిస్తుంది. హల్లెలూయా. ఒకసారి సింహాలను పంపిస్తాడు. అట్లా వాళ్ళని నెహెమ్యా గారు అంటారు, మీరు అన్య జాతితో కలిసిన వాళ్ళు ఈ యొక్క ఏమంటారు గోడలను కట్టడానికి రావద్దు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వద్దు అని చెప్పినందుకు వీళ్ళ మీదకి తిరుగుబాటు చేస్తారు. ఎవరైతే రీబిల్డ్ చేయాలి అని అనుకుంటున్నారో, మందిరాన్ని తిరిగి కట్టాలనుకుంటున్నారో, ఆ మందిరం పని ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ దేవుని యొక్క బిడ్డలు, అక్కడ నాయకుడు ఎవరంటే జెరుబ్బాబెలు. వీళ్ళు ఈ గోడలు కడుతున్నప్పుడు ఏం చేశారంటే ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నారు, ఒక చేతిలో వాక్యాన్ని పట్టుకున్నారు. హల్లెలూయా. సేమ్ వే మనం కూడా మన యొక్క మందిరాన్ని కట్టేటప్పుడు దేవుని యొక్క వాక్యంతో ఆయుధం పట్టుకున్నారు ఒకటి కదా. దేవుని యొక్క ప్రార్థనతో ఒకవేళ మనం అడుగు వేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు. ఆమేన్. ఇజ్రాయేలు ప్రజలు యొక్క పితరులు ఏం చేశారంటే దేవునికి విరోధముగా తిరుగుబాటు చేశారు. చేయడాన్ని బట్టి వీళ్ళని ఎక్కడికి బానిసత్వంలోనికి దేవుడు పంపించేశాడు. ఎప్పుడైతే ఈ ఇజ్రాయేల్ ప్రజలు మళ్ళీ దేవుని దగ్గర రిపెంట్ అయ్యారో, పశ్చాత్తాపడ్డారు, అప్పుడు దేవుడు ఏం చేశాడంటే కోరేష్తో మాట్లాడాడు. ఏమని? వీళ్ళని రిలీజ్ చేయి, విడిచిపెట్టు, వాళ్ళ యొక్క మందిరాన్ని తిరిగి కట్టుకోవడానికి పంపించేసా అన్నాడు. హల్లెలూయా. మనం కూడా చాలా విషయాల్లో దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశాము. హల్లెలూయా. అందును బట్టే మన మందిరం గాని, మన బ్రతుకులు గాని, మన యొక్క కుటుంబం గాని చాలా దీన అవస్థలోనికి వెళ్ళిపోయాయి. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే నువ్వు, నేను, మనమందరం రిపెంట్ అవుతామో, హల్లెలూయా, హల్లెలూయా, దేవుడు ఆటోమేటిక్ గా తన యొక్క దూతను పంపించి, లేకపోతే ఆయన వాక్కును పంపి డైరెక్ట్ వాళ్ళతోనే. నెబుకద్నెజరుతో ఎవరు మాట్లాడారు? ఫరోతో ఎవరు మాట్లాడారు? అన్య జనులతో దేవుడు మాట్లాడి మనకు విడుదల ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు? రిపెంట్ అయినప్పుడు. మన జీవితాల్లో చాలా విధాలుగా మనం చెడిపోయి ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు చెడుతనం చాలా చేస్తున్నారు. ఏ ఇష్యూస్ లో వాళ్ళు ఇదైపోయినారంటే మ్యాక్స్ అయితే విగ్రహారాధన. హల్లెలూయా. ఇక్కడున్న ప్రజల్లో కూడా చాలా మంది తెలియకుండా వాళ్ళ జీవితాల్లో ఒక విగ్రహాలు పెట్టేసుకుని ఉన్నారు. హల్లెలూయా. ఇంకోటి మన పితరులు విగ్రహారాధన చేయడాన్ని బట్టి కూడా, హల్లెలూయా, దాన్ని బట్టి కూడా మన మీదకి ఏమొచ్చింది? బానిసత్వము, బంధకాలు అనేవి వచ్చాయి. ఎప్పుడైతే మనం మన పితరుల గురించి, అదేవిధంగా మన గురించి మనం రిపెంట్ అవుతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి ఏమిస్తాడు? విడుదల. ఏమిస్తాడు? విడుదల. నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా కూడా దేవుడు విడుదలిస్తాడు. కానీ ఎప్పుడు ఇస్తాడంటే నువ్వు రిపెంట్ అయినప్పుడు. ఇంకోటి ఏమంటాడంటే రిటర్న్, వెనక్కి తిరగండి. హల్లెలూయా. ఏ ఇష్యూస్ లో అయితే, ఏ చెడుతనంలో అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామో ఆ యొక్క ఇష్యూస్ నుంచి టర్న్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. వెనక్కి తిరగాలి. ఎప్పుడైతే మనం రిటర్న్ అవుతామో దేవుడు ఏమంటారంటే ఐ విల్ రిటర్న్, నేను మీ వైపు తిరుగుతా అంటాడు. హల్లెలూయా. నేను నీ వైపుకి తిరుగుతా అంటాడు. మనము దేవుని వైపుకి తిరగనంతసేపు దేవుడు మన వైపుకి తిరగడు. ఏ ఇష్యూస్ లో మనము దేవుని వైపు నుంచి వెనక్కి తిరిగిపోయాము, ఈ రోజు మనము మళ్ళీ చెప్దాం, దేవా నేను మళ్ళీ నీ వైపుకి తిరుగుతాను. హల్లెలూయా. సియోను గురించి చాలా సార్లు దాంట్లో మాట్లాడుతూ ఉంటాడు ఆ యొక్క బుక్ లో. సియోను వాసులారా సంతోషించండి, పాటలు పాడండి, నేను మీ మధ్యలో వచ్చి నివాసం చేస్తాను. మన జీవితాల్లో దేవుని ఆరాధించడం చాలా సార్లు మర్చిపోయాం. ఒక విగ్రహాన్ని ఏదో ఒకటి పెట్టేసుకొని ఇదే దేవుడు అనుకుంటున్నాం. విగ్రహం అంటే లిటరల్ గా విగ్రహం చేసుకుని పెట్టుకోవడం కాదు. మన జీవితంలో ఒకటి ఉంటది, ఏమంటారు, ఇదే కరెక్ట్, లేకపోతే ఈ వ్యక్తే నా జీవితంలో కరెక్ట్, లేకపోతే ఇదే అని అనుకుంటూ ఉంటాము. ఎప్పుడైతే అట్లా అనుకుంటామో అదే విగ్రహారాధన అవుతుంది. మనం దాని గురించి మాట్లాడినప్పుడు, దాని గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు అదొక విగ్రహంగా మారిపోతుంది. అది దేవునికి ఇష్టమైన పనా?
విగ్రహారాధన దేవునికి అసహ్యమైంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడంటే మీ విగ్రహారాధన బట్టి నాకు కోపం వచ్చింది, మీ విగ్రహారాధన బట్టి నాకు కోపం వచ్చిందని ఇర్మియా గ్రంథంలో చాలా సార్లు రాయబడి. వాళ్ళు ఎట్లా అంటే ఆచారాలు అయిపోయినాయి. ఆకాశ రాణిని చూసి ఇవి నక్షత్రాలు, జ్యోతిష్యాలు ఇవన్నీ చేయడం మొదలు పెట్టారు. ఇవన్నీ దేవునికి ఏంటి దేవునికి అసహ్యమైనవి. దేవుడికి అసహ్యమైనవి మనం ఏం చేయాలి? విసర్జించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకవేళ విగ్రహాన్ని పెట్టుకుండొచ్చేమో, లేకపోతే మీ పితరులు ఎవరైనా ఆ యొక్క విగ్రహారాధన లేకపోతే అవి చేస్తున్నారేమో, వాటి విషయమై మీరు దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మనం దేవుని వైపుకి తిరిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మన వైపుకి తిరుగుతాడు. అప్పుడు తిరిగి విడుదలనిస్తాడు. అంతేకాకుండా రెస్టోర్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఏవేవైతే కోల్పోయారో, ఏవేవైతే ఆశీర్వాదాలను పోగొట్టుకున్నారో అవన్నిటినీ తిరిగి మళ్ళీ మీకు ఇస్తాడు. హల్లెలూయా, ఆమేన్. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలోకి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మందిరంలో ఉన్న మంచి మంచి వస్తువులన్నిటినీ, బంగారం, వెండి, వీటన్నిటిని ఎవరు? బబులోను వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఏమంటారు? తిరిగి వస్తున్నప్పుడు ఆ యొక్క రాజు మళ్ళీ అవన్నిటినీ మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రెస్టోర్ చేస్తాడు. నీ ఆరోగ్యాన్ని కోల్పోయావేమో, లేకపోతే నీ ఆస్తిని కోల్పోయావేమో, నీ సమాధానాన్ని కోల్పోయావేమో, లేకపోతే నీకున్న బంధుమిత్రులు, రక్త సంబంధుల్ని వీళ్ళందరూ కట్ అయిపోయారేమో, విడిపోయారేమో, కానీ చాలా సంబంధాలు కట్ అయిపోయినాయేమో. దేవుడు ఏం చేస్తాడంటే రెస్టోర్ చేస్తాడు, అంటే తిరిగి ఇస్తాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? రిపెంట్ అవ్వాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో రెస్టోరేషన్ మొదలవుతుంది. ఆమేన్, ఆమేన్. ఎప్పుడు? దేవుని వైపు తిరిగి రిపెంట్ అయినప్పుడు. ఖచ్చితంగా మన జీవితంలో మనం ఏమైతే కోల్పోయామో అవన్నీ తిరిగిస్తాడు. ఆరోగ్యం కోల్పోతే ఇస్తాడే కూడా. నీ ఆరోగ్యాన్ని మరలా ఇస్తాను, నీకు ఏదైతే నువ్వు కోల్పోయావని ఇర్మియా గ్రంథంలో రాయబడింది. దేవుడు ఏదైతే నువ్వు కోల్పోయావి రెస్టోర్ చేస్తారు. ఈ బుక్ మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే ఏముంటదంటే, అపవిత్రత నుండి పవిత్రతలోనికి రండి. ఏమేమి అపవిత్రత మన జీవితంలో ఉంది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని దేంట్లోకి వెళ్ళాలి? పవిత్రతలోనికి వెళ్తాం. ఎవరైతే పవిత్రతలోనికి వెళ్తారో వాళ్ళే పరలోక రాజ్యానికి చేరుకుంటారు, లేకపోతే చేరుకోరు. లాస్ట్ 2 ఉన్నాయి కదా, జీసస్ క్రైస్ట్ మొదటి రాకడ గురించి దాంట్లో రాయబడ్డది, జీసస్ క్రైస్ట్ రెండో రాకడ గురించి రాయబడ్డది. రెండో రాకడలో ఏమేమైతే జరుగుతాయో అవన్నీ రాయబడ్డాయి. వివరించాలంటే చాలా చాలా సమయం పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మళ్ళీ తిరిగి వస్తున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మకపో దేవుడు వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి రాకడలో ఎవరు? ప్రజలందరూ దేవుని ఏం చేశారు? తృణీకరించారు, రిజెక్ట్ చేశారు. హల్లెలూయా. ఏం చేశారు? దేవుణ్ణి ఏం చేశారు? మొదటి రాకడలో తృణీకరించి ఏం చేశారు? మనుషులందరూ కలిసి ఆయనని సిలువ వేసి చంపేశారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క రెండో రాకడలో దేవుడు మళ్ళీ వస్తున్నారు. అప్పుడు వచ్చినప్పుడు దేవుడు మనకు తీర్పు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ దేవుని యొక్క తీర్పులో నువ్వు నేను నిలబడాలంటే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో రిపెంట్ అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. రిపెంట్ అయితే దేవుడు మన వైపుకు టర్న్ అయ్యి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. యుగ యుగాలు ఉండే రాజ్యంలో నువ్వు నేను ఉంటాము. హల్లెలూయా. ఒకవేళ మనం రిపెంట్ అవ్వకుండా ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటే దేవుడు ఎప్పుడైనా రావచ్చు. హల్లెలూయా. ఎందుకంటే ఆలయం కట్టడానికి అన్ని సంసిద్ధంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క గుర్రాలు దేనికి సాదృశ్యం అంటే యుద్ధాలకి సాదృశ్యం. ఆల్రెడీ మనం యెరూషలేము చుట్టూ ఆ యొక్క యుద్ధం చేసే వాళ్ళు ఉండడము, యుద్ధాలు జరగడము, అనేక మంది మరణించడం చూస్తానే ఉన్నాం. హల్లెలూయా. చాలా చాలా సమీపంలో ఉన్నాము కాబట్టి సంసిద్ధం అవుదాము. హల్లెలూయా. సియోను వాసులారా, దీంట్లో చెప్తున్నాడు, మీ అందరికీ చెప్తున్నాడు, ఉత్సాహంతో సంతోషంతో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలు మనకి బాధలు, కష్టాలు, వేదనలు, వాటి గురించి ఆలోచించి కృంగిపోయి ఆరోగ్యం ఖరాబ్ చేసుకొని హల్లెలూయా, హల్లెలూయా, హాస్పిటల్ పాలయ్యి హల్లెలూయా, హల్లెలూయా. చాలు. సియోను వాసులారా ఏం చేయాలి? ఉత్సాహించి సంతోషించండి. రిజాయిస్, రిజాయిస్. మరలా చెప్తున్నాను, ఆనందించండి. అంతేకాకుండా సియోను వాసులారా పాటలు పాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు సాధ్యమైనంత వరకు ఎన్ని పాటలు పాడాలనుకుంటే మీరు నడిచినప్పుడు, కూర్చున్నప్పుడు, అటు వెళ్ళినప్పుడు, ఇటు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? పాటలు. ఎలాంటిది?
ఎలాంటి పాట పాడతారండి? ఎలాంటి పాట? కన్నుల కన్నీరు. ఇంకా ఆపేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా పాట పాడుతుంటే మనకి ఇంకా దుఃఖం పుట్టుకొస్తుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం? సంతోషంగా ఉత్సాహంగా ఉండే పాటలను పాడదాం. అంతేకాకుండా దేవుడు ఏమంటున్నాడు అంటే కడవరి వర్షం కోసం, అదే బుక్ లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక జకర్యా మొత్తం మళ్ళొకసారి చదవండి, ఇంకా మీకు నూతనమైన దాంట్లో చాలా దేవుడు చెప్తాడు. దేవుడు కడవరి వర్షం దయచేయమని ప్రార్థన చేయండి అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వర్షం అంటే ఏంటంటే ఇంకా అనేక మంది ఆత్మలు ఉన్నాయి. హల్లెలూయా. వాళ్ళందరి రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అంతేకాకుండా ఈ జకర్యా దేవుని వైపు కన్నులు ఎత్తున్నాడు. రైజ్ యువర్ ఐస్. ఎవరి వైపుకి? దేవుని వైపుకి మీ కన్నులను ఎత్తండి. హల్లెలూయా. ప్రతి సమయంలో, ప్రతి సిచ్యువేషన్స్ లో మనం చాలాసార్లు పక్కన అంతా వెతుకుతూ ఉంటాం, కానీ పక్కన వెతకకుండా దేవుని వైపుకి నువ్వు నీ కన్నులను ఎత్తితే బైబిల్లో ఉంటుంది ఏమని? కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుందంటే, ఎక్కడి నుంచి వస్తుందంట? యెహోవా యొద్ద నుండి. యెహోవా యొద్ద నుండి మనకి సహాయం వచ్చినప్పుడు ఎందుకు ఈ చుట్టూ మనం చూడాలి? ఈ చుట్టూ ఉన్న పరిస్థితులను మనము ఎందుకు చూడాలి? నువ్వు ఎప్పుడైతే నీ కన్నులను దేవుని వైపుకు ఎత్తుతావో ఆటోమేటిక్గా నీకు సహాయము ఈ 4 దిశల నుండి ఎక్కడి నుంచి అన్న వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఉల్టా చేస్తాం, అటు ఎత్తితే ఇటు ఎక్కడి నుంచి అన్న వస్తుంది. ఓకేనా? కానీ మనం ఏం చేస్తామంటే ఇదంతా చూస్తాము. అప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది, ఇదంతా బ్లాక్ అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మన కన్నులు ఎవరి వైపు ఎత్తుదాం? హల్లెలూయా. దేవుని వైపు మన కన్నులను ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మీ యొక్క కన్నులను దేవుడి వైపుకి ఎత్తండి. దేవుడు రివీల్ చేయబోతున్నాడు ఆయన సంఘాన్ని. అంతేకాకుండా దేవుడి వైపు మనం తిరిగితే దేవుడు మన వైపు తిరుగుతాడు. దేవుడు మన వైపు తిరిగితే సకల ఆశీర్వాదాలు మనకే. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు కనికరంతో నీ వైపుకు తిరుగుతున్నా అని. ఆమేన్. ఎందుకంటే ఆయన కరుణ వాత్సల్య పూర్ణుడు. ఆ యొక్క జకర్యా గ్రంథంలో ఉంటుంది, నేను వాత్సల్యము చూపే దేవుడను. అక్కడ దూత అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు అంటే, ప్రభా ఎన్ని రోజులు ఈ యొక్క ప్రజలను కనికరించకుండా ఉంటావు? ఈ ప్రజలు ఈ బానిసత్వంలో ఉంటారు ప్రభా అని దూత అడిగితే దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నేను వాళ్ళని కనికరిస్తాను, నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆ బబులో నుంచి బయటికి తీసుకుని వస్తున్నా అంటున్నాడు. ఈరోజు మీరు కూడా ఒకవేళ బంధకాల్లో, ఆ బానిసత్వంలో ఉంటే నీ కొరకు నా కొరకు ఒక ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఎన్ని రోజులు ఈ బంధకాలు వీళ్ళు ఉంటారు అంటే దేవుడు చెప్తున్నాడు, నేను విడుదల ఇస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన పక్షాన యేసుక్రీస్తు ప్రభు, అదేవిధంగా అనేకమైన ఆయన సాక్షి సమూహము ఎవరైతే ఉందో వాళ్ళు మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు. వాళ్ళ ప్రార్థన బట్టి, నీ నీతిని బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, కేవలము యేసుక్రీస్తు ప్రభువు విజ్ఞాపన చేయడాన్ని బట్టి దేవుడు ఈరోజు నీకు నాకు విడుదలను ఇవ్వాలి అనుకుంటున్నారు. దేవుడు ఆ బబులోని బానిసత్వం నుండి నిన్ను నన్ను బయటికి తీసుకురావాలని అనుకుంటున్నారు. ఒకవేళ నువ్వు టర్న్ అయితే దేవుని వైపుకి, ఖచ్చితంగా దేవుడు నిన్ను నీ వైపుకు తిరిగి నిన్ను రెస్టోర్ చేస్తాడు. ఈ సమయంలో ప్రార్థన చేయండి. దేవుని వైపు తిరిగి ప్రార్థన చేద్దాం. ఏ విషయాల్లో అవిధేయత చూపించారో, ఏ విషయాల్లో మీ పితరులు అవిధేయత చూపించారో, అవిధేయత నడిచారో ఆ విషయంలో ఒక్కసారి ప్రార్థన చేద్దాం. దేవా, మేము ప్రభా నీకు విరోధముగా పాపం చేస్తాం ప్రభా, మమ్మల్ని మన్నించండి ప్రభా అని అడుగుదాం. హృదయపూర్వకంగా ఆయన వైపు తిరుగుదాం. ఈ సమయంలో దేవుని వైపుకు తిరిగి ప్రార్థన చేద్దాం. దేవా, మమ్మల్ని మన్నించండి ప్రభా, ఈ సమయంలో నీ వైపుకు టర్న్ అవుతున్నాం. దేవా అయా, ఈ సమయంలో నీ వైపుకు టర్న్ అవుతున్నాం నాయన, నీ వైపుకు తిరుగుతున్నాం నాయన అని పశ్చాత్తాపడదాం. నువ్వు రిపెంట్ అయిన ఎడల దేవుడు నీ వైపుకు తిరుగుతాడు. ఒక్క నిమిషం అందరం ప్రార్థన చేద్దాం. దేవా, దేవా నీ వైపుకు తిరుగుతున్నాను ప్రభా, నా విధేయతను బట్టి పశ్చాత్తాపడుతున్నాను ప్రభా. అయ్యా, నా విధేయతను బట్టి నేను పశ్చాత్తాపడుతున్నాను నాయన. అనేక సార్లు నీ మాటను తృణీకరించాను, నీ యొక్క వాక్కును ప్రభా రిజెక్ట్ చేశాను ప్రభా. నన్ను మన్నించండి ప్రభా అని ఎవరి గురించి ఆలోచించకండి. సమయంలో కేవలం నువ్వు నీ దేవుడు మాత్రమే. కేవలం నీ ముందు నీ యేసయ్య ఉంటే, లేకపోతే నీ తండ్రి అయిన దేవుడు ఉంటే, నీ హృదయం విప్పి ఏ విధంగా మాట్లాడతావో ఈ సమయంలో ఆ విధంగా మాట్లాడు. దయచేసి నీ పక్కనున్న వాడిని ఎవరిని పట్టించుకోకండి. దేవుని వైపు తిరగండి.
ఇశ్రాయేలు ప్రజలు వారి అవిధేయతను బట్టి అనేకమైన విషయాలను, అనేకమైన వాటిని కోల్పోయి ఉన్నారు. న్యాయాధిపతులు మొదలుకొని దినవృత్తాంతముల వరకు ఉన్న ఎంతో మంది దేవుని మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. నువ్వు నేను కూడా అదే జాబితాలో ఉన్నామేమో. ఒక్కసారి రిపెంట్ అవుతాం. ఆ యొక్క గ్రంథంలో అంటున్నాడు దేవుడు, నా గాయాలను ఎవరు మాన్పుతారు అంటున్నాడు. నిజంగా దేవుడికి అనేకమైన గాయాలను నువ్వు నేను చేసి ఉండొచ్చు. పశ్చాత్తాపడదాం. దేవా, అయ్యా ప్రభా, నేను నీకు విరోధంగా పాపం చేశాను ప్రభా, అయ్యా నీకు తిరుగుబాటు చేశాను ప్రభా, మన్నించండి నాయన. దేవా మన్నించండి ప్రభా అని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండకండి. ఇది పశ్చాత్తాపడే సమయం, దేవునితో రీకనెక్ట్ అయ్యే సమయం, దేవునితో రీకనెక్ట్ అయ్యే సమయం ఇది. ఇక్కడ సంబంధం తగ్గిపోయిందేమో, ఆచారబద్ధకంగా బతుకుతున్నావేమో. ఒక్కసారి దేవుణ్ణి అడుగు, ప్రభు అయ్యా ప్రభు, ఆచారం ప్రకారంగా నాయన ప్రభు నేను బతుకుతున్నాను ప్రభు. అయ్యా ప్రభు నన్ను మన్నించండి నాయన ప్రభు. ఏదో చెయ్యాలని చేస్తున్నా ప్రభు, కానీ ప్రభు నీతో కనెక్షన్ నాకు లేదు నాయన ప్రభు. దేవా నన్ను మన్నించండి ప్రభు అని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండొద్దండి. ఇది దేవునితో కనెక్ట్ అయ్యే సమయం. ఒకవేళ ఇక్కడి నుంచి నువ్వు ఏమి పొందుకోకుండా వెళ్తే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రయోజనం లేదు. నువ్వు దేవునితో సత్సంబంధం మళ్ళీ కలగకుండా వెళ్ళిపోతాయి. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రయోజనం ఉండదు. దయచేసి ఎవరు ఈ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. రీకనెక్ట్ అవుదాం. ఒకవేళ తిరుగుబాటు చేస్తావేమో, దేవుని ప్రవక్తలకు విరోధంగా తిరుగుబాటు చేస్తావేమో. దేవా నన్ను మన్నించండి ప్రభు. అయ్యా రిబిలియన్గా ప్రభు నేను ప్రభు తండ్రి చేసి ఉన్నాను ప్రభు, నన్ను మన్నించండి ప్రభు. అయ్యా నన్ను మన్నించండి ప్రభు. అయ్యా నన్ను మన్నించండి ప్రభు, నన్ను మన్నించండి ప్రభు. వీటన్నిటిని బట్టి ప్రభు నా జీవితంలో ఉన్న ప్రభు సంతోషాన్ని కోల్పోయాను ప్రభు, నా ఆనందాన్ని కోల్పోయాను ప్రభు. అయ్యా మీకు దూరం అయిపోయాను ప్రభు, నన్ను మన్నించండి ప్రభు. అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నాను ప్రభు, నన్ను మన్నించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ప్రభు నాకు విడుదల ఇవ్వండి ప్రభు. అయ్యా నాకు విడుదల ఇవ్వండి ప్రభు. ఈ బానిసత్వం నుంచి విడుదల ఇవ్వండి ప్రభు. అది బానిసత్వం నుండి, పాపం నుంచి విడుదల ఇవ్వండి. నిజంగా నువ్వు ఆయన వైపు తిరుగుతాయి. ఆయన ఈ సమయంలో నీ వైపు తిరుగుతున్నాడు. నువ్వు కళ్ళలో చూస్తావు. దేవా నన్ను మన్నించండి ప్రభు. దేవా నన్ను మన్నించండి ప్రభు. అయ్యా నన్ను మన్నించండి ప్రభు. దేవా నన్ను మన్నించండి ప్రభు. దేవా నన్ను మన్నించండి ప్రభు. యేసయ్యా నన్ను మన్నించండి ప్రభు. ఇప్పటి నుంచి నేను ఆచారబద్ధకంగా బతకను ప్రభు. అయ్యా నా విధేయతను బట్టి పశ్చాత్తాపడుతున్నాను ప్రభు, నన్ను క్షమించండి ప్రభు. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో దేవుడు నేను రెస్టోర్ చేయడం ప్రారంభించాడు. దేవుడు నేను ఇప్పుడు ఈ సమయంలో రెస్టోర్ చేస్తున్నాడు. నేను తిరిగి కట్టుతున్నాడు ఆయన నేను రెస్టోర్ చేస్తున్నాడు, రిబిల్డ్ చేస్తున్నాడు ఆయన. మళ్ళీ నేను కడుతున్నాడు. దేవుడే నేను ఓదారుస్తున్నాడు. నేను యెరూషలేమును కోరుకున్నాను, సియోన్ను ఓదారుస్తాను అంటున్నాడు. ఎస్, ఆయన నేను కోరుకున్నాడు. ఆయన నేను కోరుకున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కోరుకోలేదు. ఆయన కేవలం నిన్ను మాత్రమే ఆయన కోరుకున్నాడు. దేవా నన్ను కోరుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా నన్ను కోరుకున్నందుకు నీకు వందనాలు ప్రభా. దేవా నన్ను కోరుకున్నందుకు వందనాలు. నీ రాజ్యంలో ఉండే ఆనందాన్ని ప్రభా నాన్న ఇది మొదలుకొని ప్రభా నేను పొందుకుంటాను ప్రభా. అయ్యా యొక్క ఆనందంలో ప్రభా తండ్రి నేను ప్రభా అయ్యా జీవిస్తాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. దేవానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు ప్రభా. యేసయ్యానికి వందనాలు. చివరిగా ఒక్కసారి అందరూ ప్రార్థన చేయండి. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు. ఒకసారి ఈరోజు దేవుడు నీతో ఏం మాట్లాడాడు వాటన్నిటి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించి దేవానికి వందనాలు, దేవానికి వందనాలు ప్రభా. నీకెవరు లేరని బాధపడుతున్నావేమో, ఇంకెవరు లేరని బాధపడుతున్నావేమో, తండ్రి లేడని బాధపడుతున్నావేమో, బాధ్యత కలిగిన తండ్రి లేడని బాధపడుతున్నావేమో, కానీ నీ బాధ్యతను తీసుకున్నది పరమ తండ్రి అన్న దేవుడు.
అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లించు. ఒకవేళ నువ్వు ఉన్న ప్రాంతాన్ని బట్టి బాధపడుతున్నావేమో, నేను ఈ ప్రాంతంలో పుట్టి ఉండకపోతే బాగుండేది అనుకుంటున్నావేమో, దేవుడు చెప్పు, దేవా నీకు వందనాలు ప్రభు, అయ్యా నీకు వందనాలు, ఆయన నువ్వు నన్ను వాడుకోవడానికి ప్రభు సంసిద్ధంగా ఉన్నావు ప్రభు, అందుని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎస్ఐ నీకు వందనాలు. నేను వృద్ధున్నాను అనుకుంటున్నావేమో, నేను వృద్ధుడిని, నా పని అయిపోయింది అనుకుంటున్నావేమో, దేవుడికి చెప్పు, అది వృద్ధుల్లో నన్ను వాడుకుంటానన్నావు కదా ప్రభు, నన్ను కూడా వాడుకో ప్రభు, అయ్యా నన్ను కూడా వాడుకో ప్రభు అని చెప్పు. నువ్వు ఒకవేళ యవనస్తుడిని, నేను యవన ప్రాయంలో ఏం చేయగలుగుతాను అని అనుకుంటున్నావేమో, దేవుడు యవనస్తుని వాడుకుంటాడు. జకర్యాని వాడుకున్న విధంగా, జకర్యాకి ఏ విధంగా అయితే ఆయన యొక్క దర్శనంలో చూపించాడో, ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడాడో, నీతో కూడా ఆయన మాట్లాడబోతున్నాడు ఈ సమయంలో. నువ్వేదైతే ఇంతకు ముందు కన్న ఈ యొక్క దర్శనములు, చూసిన దర్శనములు, ఏవైతే కళలు ఉన్నాయో ఇప్పుడు ఒకవేళ అవి ఆగిపోయాయేమో, మళ్ళీ దేవుడు రెస్టోర్ చేస్తున్నాడు, మళ్ళీ దేవుడు మళ్ళీ తిరిగి నీకు అవన్నీ ఇవ్వబోతున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు చెల్లించు. నీ భాగ్యం మళ్ళీ ఇస్తా అంటున్నాడు. ఆర్థికంగా నువ్వు ఒకవేళ ఈ యొక్క బుక్ లో చెప్తున్నాడు, నేను భాగ్యంతో నింపుతానని. ఒకవేళ నువ్వు ఫైనాన్షియల్ గా బాగా కృంగిపోయావేమో, నిరాశలో ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు మళ్ళీ నీకు ఆ యొక్క ఫైనాన్షియల్ బ్లెస్సింగ్ ని ఇవ్వబోతున్నాను, ఆ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ని నీకు ఇవ్వబోతున్నాను. దేవునికి వందనాలు చెల్లించు. దేవానికి వందనాలు ప్రభా, యేసయ్యానికి వందనాలు ప్రభా, యేసయ్యానికి వందనాలు.